హాయ్ అండి. భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి పండగ ఎలా చేసుకున్నామో చూశారు కదా! ఇప్పుడు కనువిందైన కనుమ పండుగ కూడా చూసేద్దాము. దేశానికి రైతు వెన్నెముక అయితే, ఆ రైతు కుటుంబానికే వెన్నెముకగా ఉంటూ, తాను పండించిన పంటంతా ఇంటికి వచ్చి రైతు కళ్ళల్లో ఆనందానికి కారణమైన గోవులను ఈరోజు మనం పూజించుకుంటాం. మన హిందూ సనాతన ధర్మంలో గోవులను పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. మనం జీవించడానికి ప్రాణాధారమైన అన్నింటిలోనూ భగవంతుడిని చూసుకుంటూ పూజించుకుంటాం కదా! ఇంత మంచి సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన దేశంలో మనం ఉండడం అని గర్వంగానే చెప్పుకోగలగాలి. ఈ కనుమ పండుగ రోజు ప్రతి రైతు పశువులన్నింటినీ కడిగి వాటికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల మాలలు కూడా వేసుకుంటారు. మనకి ఇంత సహాయం చేసిన వాటికి ఈరోజు కృతజ్ఞత తెలుపుకుంటారు. పండగకి ఆడపిల్లని పిలుచుకున్నాం కదా! మా పెద్ద ఆడపడుచు వచ్చారు. ఆవిడ, మేము అందరం కలిసి టిఫిన్ చేసుకున్నాము. ఈ టిఫిన్‌లోకైతే దోసలు, నాటుకోడి కూర, మటన్ కూడా తయారు చేసి ఉంచుకున్నాను. కాకపోతే మధ్యాహ్నం భోజనంకది. ఇంతలోకి మిగతా వాళ్ళు కూడా వచ్చారు. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి పెళ్లి పెట్టుకున్నారు వచ్చే నెల. ఆ పెళ్లి గురించి అన్ని మాటలు మాట్లాడుకొని చిన్నావిడ, పెద్దావిడ అందరం కలిపేసి అలాగొక అరగంట వరకు ఆ పెళ్లి విషయాలన్నీ మాట్లాడుకున్నాము. అప్పటికే టైం 12:30 అయిపోయింది. అమ్మ వాళ్ళ ఊరు పండగకెళ్ళారు కదా! ఇంక వంట చేసేసానని చెప్పి మా ఆడపడుచు వాళ్ళకి, పిన్ని వాళ్ళకి భోజనం చేసామని చెప్పి మేము బయలుదేరిపోయాము. అక్కడి నుంచి బయలుదేరి అమ్మాళ్ళ ఊరు చేరుకునేసరికి 2 అయింది. ఇంకా అమ్మాళ్ళ ఊరంటే చెప్పాల్సిన అవసరమే లేదు కదా! దారి పొడుగునా పలకరింపులే ఉంటాయి. అందరితో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేసుకున్నాము. ఇక అమ్మాళ్ళ ఊర్లో అయితే సాయంత్రం అందరూ కూడా వీధిలోకెళ్తారు. అంటే ఊరు చివరికెళ్తారనమాట. ఆటలాడుకొని అలాగే సరదాగా కబుర్లు చెప్పుకొని గడపడానికి. మేము చిన్నప్పుడైతే పండగకి నెల రోజుల ముందు తాతల బట్టలు తీస్తే ఊర్లో ఉండే ఒకే ఒక్క టైలర్‌కి కుట్టడానికి ఇచ్చేవాళ్ళం. అలా తీసిన బట్టల్లో చిన్న ముక్క తెచ్చుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి నా బట్టలు ఈ కలర్ అంటే, నా బట్టలు ఈ కలర్ అని చెప్పి చూపించుకునేవాళ్ళం. ఇక భోగి రోజు అమ్మమ్మలు నలుగులు పెట్టి స్నానాలు చేయించాక అందరం కలిసి కల్లాల్లోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. అప్పట్లో భోగి రోజు అలాగే కనుమ రోజు 2 రోజులు కూడా కల్లాల్లోకెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి కదా! కనుమ రోజు మాత్రమే వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం మా ఇద్దరు చెల్లెళ్ళు, మేము అంటే మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి, మేము మా 3 ఫ్యామిలీలు కలిసి చక్కగా హౌసీ ఆడుకొని అందరం కలిసి గ్రూప్ ఫోటోలు అవి తీసుకునేవాళ్ళం. ఈ సంవత్సరం వాళ్ళు రావడం అవ్వలేదు. ఇంకా మేమందరం కలిసేసి చక్కగా డాబా మీదకొచ్చేసి అందరం ఫోటోలు దిగాము. ఇక చీకటి పడేసరికి చూడాలి ఊర్లోని ఆటలు, పాటలు, ఆ పాటలకు తగ్గట్టుగా డాన్సులు, ఏ లైన్‌కి ఆ లైన్‌లో రాత్రి 11 గంటల వరకు మోత మోగిపోయింది. ఇవన్నీ చూసుకొని ఇంటికొచ్చేసరికి 11, 11:30 దాటేసింది. ఇక మరుసటి రోజు ముక్కనుమ కదా! ముక్కనుమ రోజు మేము శంబరపాలెం దగ్గరికెళ్ళాము. అందరం కలిసి శంబరపోలేరమ్మ దగ్గరికెళ్ళి ఆవిడ దర్శనం చేసుకొనొచ్చాం. సంక్రాంతి అయిన నెక్స్ట్ వారం నుంచి ఆవిడ జాతర జరుగుతది. దగ్గర దగ్గర 3, 4 నెలలు కూడా శంబరపోలేరమ్మ జాతర అనేది జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఆవిడని దర్శనం చేసుకొని ఇంటికొచ్చాము. ఇంటికొచ్చాక మా చెల్లి జున్ను తయారు చేసింది. ఆ జున్నయితే అందరం ప్లేట్‌లేసుకొని చకచక లాగించేసాము. ఇక మా అమ్మేమో చేసిన పిండి వంటలన్నీ మాకు డబ్బాల్లో ప్యాక్ చేసేస్తుంది. అరిసెలు, జంతికలు, గులాబీ పూలు, అప్పడాలు, వడియాలు వీటన్నిటితో పాటు చిన్న చిన్న బిస్కెట్లు కూడా వేసింది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన తల్లిదండ్రులకి ఎప్పుడూ చిన్నవాళ్ళమే కదా! అమ్మ ప్రేమతో ఇవన్నీ డబ్బాలో వేస్తే చెల్లి వాటన్నింటినీ కలిపి 2 బ్యాగుల్లో సర్దింది. వీళ్ళిద్దరూ కలిపి మాకు మరొక 2 బ్యాగులు లగేజీ పెంచేశారు. రేపు వెళ్ళేటప్పుడు ఈ లగేజీ అంతా ఎలా పట్టుకొని వెళ్ళాలో, ఒకవేళ ట్రైన్ ఖాళీ లేకపోతే ఆ బయటే మేము కొట్టు పెట్టుకొని వీటిని అమ్ముకోవాలేమో, అంత లగేజీ అయిపోయింది మాకు.
ఓకే అండి. మా ఊర్లో సంక్రాంతి ముచ్చట్లు చెప్పాను కదా! మరి మీరెలా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.